భవన నిర్మాణ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కడప నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. భవన నిర్మాణ సంక్షేమ మండలి బోర్డును పునఃప్రారంభిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి దాదాపుగా 7 నెలలు గడిచిపోయినా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రతి నెల మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ ప్రయోజనాల కోసం ఒక్క నిర్ణయం కూడా తీసుకోకపోవడం చాలా దారుణమని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె లింగన్న చెప్తారని తెలియజేసుకుంటూ, అదే విధంగా సెక్స్ మీరు ఏమన్నా మీరు బోర్డు పెట్టి మీరేమన్నా మీ ఖజానా ఇచ్చింది లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు నిర్వహించి చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని ఎవరో చేసి తాళి గడ్డి వేసి తాళి పట్టుకునే పద్ధతిలో ఈ చంద్రన్న పథకం అని ఎవరు జగన్మోహన్ రెడ్డి పథకం అని ఇంకో పథకం తీసుకుంటున్నారు తప్ప ఈ శక్తి రూపంలో మేము బిల్డింగ్ కార్మికులం అందరం చెమట విడిచి కష్టపడి పనిచేసి సుందరమైన బిల్డింగ్లు కట్టి దాని డబ్బులను మీరు ఆర్భాటాలకు దానికి వాడుకుంటున్నారు తప్ప కార్మికుల గురించి అయితే ఎటువంటి పరిస్థితి పట్టించుకోవడం లేదు. ఇదే బిల్డింగ్ కార్మికుల బిడ్డలు దాదాపు ఇంటర్ బీటెక్ ఎంటెక్ అన్ని చేసినప్పటికీ కూడా ఇదే బిల్డింగ్ కార్మికులు పని చేసుకుంటూ బతుకుతూ గవర్నమెంట్ మీద ఆధారపడినట్లు ఈరోజు ఒకరోజు దీక్ష మొదలుపెట్టినాము. కడప జిల్లా కడప సమితి ఒప్పుకున్నా. నేను చెప్పేది ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినదని కాదు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సంతకం బిల్డింగ్ కార్మికుల దానిపైన సంతకం పెట్టామని నమ్మవాళ్ళకి. అదేవిధంగా బోర్డు నేను ఒక కమిటీ వేసి కార్మికులు ఎంతమంది ఉన్నారు, కార్లు ఎన్ని ఉన్నాయి, ట్రైన్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయని కూడా అవన్నీ నేను వచ్చిన అధికారం వచ్చిన 1 నెల 2 నెలల లోపల పూర్తి చేశానని చెప్పినప్పటికీ కూడా నమ్మవాళ్ళకి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి